ప్రభునందు ప్రేమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు వారి నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. జూలై 12వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకున్నటికై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప, మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. డైలీ బ్రెడ్ పరిచర్య చాలా బాగుందని, మేము దీవించబడుతున్నామని, మంచి వర్తమానం అందించారని మీలో చాలామంది కమెంట్ రూపంలో తెలియజేస్తూ ఉన్నారు. అందును బట్టే ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఎంతో ఆసక్తితో దేవుని వాక్యాన్ని వింటున్న మీకును మీ కుటుంబాలకి ప్రభు గొప్ప సమాధానాన్ని అనుగ్రహించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో మనం డైలీ బ్రెడ్ పరిచర్యలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న 23 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనము ప్రార్థిస్తూ వస్తున్నాం. నేటి దినం కొరకై మనము ప్రార్థించవలసిన మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ మండలంలో మొత్తం 16 గ్రామాలు ఉన్నాయి. ఈ 16 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షింపబడినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకునండి. మహాగణుడువైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం కొరకు, ఈ మండలంలో ఉన్న 16 గ్రామాల కొరకు ప్రార్థించటానికై మీరు చూపిస్తున్న మీ అపారమైన కృపను బట్టి మీకు వందనాలు. గొప్ప దేవుడా, ఈ 16 గ్రామాల్లో ఉన్న ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను దర్శించండి. గొప్ప దేవుడా, ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని మీరు కలిగించి, మీరు మహిమ, మీరు ఘనత, మీరు ప్రభావమును పొందుకొనమని, ఈ 16 గ్రామాల ప్రజల హృదయాలు మీ తట్టు తిరుగునట్లు సహాయము దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినం కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 6వ అధ్యాయము. లూకాసు వార్త 6వ అధ్యాయము 37-38 మాటలు చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. తీర్పు తీర్చుకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. నేరము మోపుకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇవ్వబడును. అణిచి కుదించి దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలువబడినని చెప్పెను. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 12 మంది అపోస్తులను ఏర్పరచుకున్న పిమ్మట ఈ లూకాసు వార్త 6వ అధ్యాయంలో దాదాపుగా 20వ మాట నుండి ఈ 37-38వ మాట వరకు అనేక విషయాలను తన శిష్య బృందానికి తెలియచేస్తున్నట్లుగా
మనము ప్రతిదినము వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. దయచేసి ఆ శక్తితో వినండి. నిన్నటి దినము కూడా కాబట్టి మీ తండ్రి కనిక్రమ గలవాడై ఉన్నట్టు మీరును కనిక్రమ గలవారై ఉండండి అని ప్రభువు చెప్పినట్లుగా మనము వాక్యాన్ని నేర్చుకుంటూ వచ్చాం. ఈ దినమున తీర్పు తీర్చవద్దు అని ప్రభు చెప్తున్నారు. తీర్చొద్దండి. వారు చెడ్డవారని, వారు దుర్మార్గులని, వారు పాపులని ఎవరు గురండి మనము తీర్పు తీర్చవద్దు. ఎందుకంటే ఒకరోజు మనము కూడా తీర్పులకు వెళతాం. కనుక డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఎవరి జీవితము గురండి మనము తీర్పు తీర్చకూడదు. ఒకవేళ అటువంటి మనస్సు ఉంటే ప్రభువుని ఇప్పుడే క్షమాపణ అడుగుదాం. దేవా, నన్ను క్షమించండి నాయన, నేను అనేక మందికి తీర్పు తీరుస్తూ ఉన్నాను, నన్ను క్షమించమని ప్రభు పాదాలు పట్టుకుని మనము విజ్ఞాపన చేయవలసి ఉంది. దయచేసి గమనించండి, దేవుని వాక్యం చెప్తా ఉంది, క్షమించండి అప్పుడు మీరు క్షమించబడతారు. క్రైస్తవ్యం అనేది రెండు పునాదుల మీద కట్టబడింది. ఒకటి ప్రేమ, రెండవది క్షమాపణ. ప్రభు క్షమించండి అని చెప్తూ ఉన్నారు. యేసయ్య సిలువలో కూడా వేలాడుతూ, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమని వేడుకున్నట్లుగా మనము వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. క్రైస్తవ్యం అంటేనే ప్రేమ, క్రైస్తవ్యం అంటేనే క్షమాపణ. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఎన్నో సంవత్సరాలైంది ప్రభు ప్రేమను రుచి చూసి నిజంగా మనం ఇతరులని క్షమించగలుగుతున్నామా? ఇతరులను ప్రేమించగలుగుతున్నామా? ఈ ఉదయకాలం ప్రభుని మనం అడగవలసి వస్తే, దేవా, ఇతరులను క్షమించగలిగిన మనస్సు నాకు దయచేయమని మనము ప్రభుని అడగాలి. ప్రభు వాక్యం సెలవిస్తుంది, క్షమించండి అప్పుడు మీరు క్షమించబడతారు, ఇవ్వండి అప్పుడు మీకు ఇస్తాను అంటున్నాడు. అనిచి కుదించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుస్తారని, మీరే కొలతతో కొలుస్తారో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడినని ప్రభు చెప్తున్నారు. అది ఏదైనా కావచ్చు, అది ప్రేమ కావచ్చు, అది పరిచర్య కావచ్చు, ఏదైనా కానివ్వండి, మనం ఏ కొలతతో అయితే కొలుస్తామో ఆ కొలతే ప్రభు మనకి కొలుస్తారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఇది మనందరికీ ఒక ప్రేమపూర్వకమైన హెచ్చరిక. ఒకరోజు ఆయన మనల్ని కొలుస్తాడు గనక రండి, క్షమించే మనసు కలిగి, ప్రేమించే మనసు కలిగి ఉందాం. ఎవరి మీద తీర్పు తీర్చకుండా మనల్ని మనం ప్రభుకి సమర్పించుకుందాం. అట్టి కృప డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి బిడ్డకు ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. దయచేసి కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడువైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించి, మీరు మహిమ, మీరు ఘనత, మీరు ప్రభావమును పొందుకొనమని, ఇతరుల ఎడల తీర్పు తీర్చకుండానట్లు క్షమించి ప్రేమించే మనస్సు మాకు దయచేసి మీ నామానికి మీరు మహిమను పొందుకొనమని, డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో ఒక ఆశ్చర్య కార్యము జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లవ్ మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ.